సంక్రాంతి అనగానే కోడి పందాలతో పాటు కొత్త సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి. మరి 2001 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు పోటీ పడ్డాయి. ప్రతి ఇయర్ పోటీ పడిన సినిమాలలో సంక్రాంతి విన్నర్ ఎవరో ఒకసారి చూద్దాం. 2001 సంక్రాంతికి రిలీజ్ అయిన నరసింహనాయుడు సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 2002లో తరుణ్ సినిమా నువ్వు లేక నేను లేను సూపర్ హిట్ అయింది. ఇదే తరుణ్కి లాస్ట్ హిట్ అనుకుంటా. తర్వాత 2003లో ఒక్కడు సినిమా సూపర్ హిట్ అయ్యి మహేష్ బాబు కెరియర్ని మార్చేసింది. తర్వాత 2004లో వర్షం సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచింది. తర్వాత 2005లో సిద్ధార్థ యాక్ట్ చేసిన నువ్వొస్తానంటే నేనొద్దంటా సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచింది. తర్వాత 2006లో విక్టరీ వెంకటేష్ లక్ష్మి సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచింది. 2007లో అల్లు అర్జున్ దేశముద్రు సినిమా సంక్రాంతి విన్నర్ అయింది. 2008లో రవితేజ కృష్ణ సినిమా సంక్రాంతి విన్నర్ అయింది. 2009లో అనుష్క యాక్ట్ చేసిన అరుంధతి సినిమా రిలీజ్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేసింది. అదే ఆ ఇయర్ సంక్రాంతి విన్నర్గా నిలిచింది. 2010లో కామెడీ సినిమా ఆదుర్స్ ఆ ఇయర్ సంక్రాంతి విన్నర్గా నిలిచింది. 2011లో రవితేజ మిరపకాయ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచింది. 2012లో పూరి జగన్నాథ్ తీసిన బిజినెస్ మ్యాన్ సినిమా సూపర్ హిట్ అయింది. 2013లో సీతం వాకిట్లో సిరిమల చెట్టు లాంటి క్లాస్ సినిమాతో విక్టరీ వెంకటేష్ మహేష్ బాబు ఫస్ట్ టైం మల్టీ స్టారర్ చేసిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచింది. 2014లో ఎవడు సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచింది. 2015లో గోపాల గోపాల సూపర్ హిట్ అయ్యి సంక్రాంతి విన్నర్ అయింది. 2016లో నానక్ ప్రేమ్తో సినిమా సంక్రాంతి విన్నర్ అయింది. 2017లో ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అయ్యి ఆయిర్ సంక్రాంతి విన్నర్ అయింది. 2018లో బాలకృష్ణ జయసింహ సూపర్ హిట్ అయ్యి సంక్రాంతి విన్నర్ అయింది. 2019లో F2 రిలీజ్ అయ్యి వెంకటేష్ని మళ్ళీ ఫామ్లోకి తీసుకొచ్చి దిల్ రాజుకి లాభాలు తెచ్చిపెట్టి ఆయిర్ సూపర్ హిట్గా నిలిచింది. 2020లో అలా వైకుంఠపురం సంక్రాంతి విన్నర్గా నిలిచింది. 2021లో క్రాక్ సినిమా సూపర్ హిట్ అయ్యి ఆయిర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2022లో సోగ్గాడి చిరినాయన పార్ట్ 2 బంగారాజు మళ్ళీ వచ్చాడు సూపర్ హిట్ అయ్యి సంక్రాంతి విన్నర్గా నిలిచింది. 2023లో బాస్ వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయ్యి సంక్రాంతి విన్నర్ అయింది. ఇక 2024లో హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి మహేష్ బాబు లాంటి స్టార్స్ని వెనక్కి నెట్టి సూపర్ హిట్ అయ్యి ఆ ఇయర్ సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఇంకా లాస్ట్ ఇయర్ 2025లో లో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతికి వచ్చి నిజంగానే బ్లాక్ బస్టర్ అయింది. అలాగే 2026లో ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారో, ఏ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలుస్తుంది అనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి.